నేను వీడియోస్ పెట్టడం లేదు, ఏ లైవ్కి రావడం లేదు, ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నేను తప్పు చేస్తే ఒక కేసు పెడితే అక్కడ ప్రూవ్ అయితే అప్పుడు నేను తప్పు చేసినట్టు. సరే, క్లారిటీగా చెప్తాను వినండి. ఇంపాక్ట్ గురులో 11.5కి ఎందుకు మార్చాను ఒక క్లారిటీ ఉంది. అందులో ఏ తప్పు లేదు నాది, ఎందుకంటే రిష్ కుమార్ కోసం కాబట్టి. ఇంపాక్ట్ గురు డబ్బులు నేను తీసుకోలేను, పేరెంట్ తీసుకోలేడు, పేషెంట్కి మాత్రం ఉపయోగపడుతుంది కాబట్టి, అది క్లారిటీ. మిగిలిన అమౌంట్ వేరే వాళ్ళకి మా కన్సెంట్తో డొనేట్ చేయొచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అందులో ఫ్రాడ్ జరిగే ఛాన్స్ అయితే లేదండి. సో ఇంపాక్ట్ గురువులోని రిపోర్ట్ చేయడం అదంతా మీరు కొంచెం ఆపేయండి. నెక్స్ట్ అమౌంట్ ఏదైతే క్యాష్, జనాలు ఇచ్చిన క్యాష్ ఏదైతే ఉందో, క్యాష్ కూడా పేరెంట్ దగ్గరే ఉంది సేఫ్గా. పేరెంటే చెప్తున్నాడు ఆ మాట. నెక్స్ట్ పేరెంట్ ఫ్యామిలీ కూడా అదే చెప్తున్నారు. ఎవరైతే నన్ను నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళు కూడా జనాలు ఇచ్చిన డబ్బు క్లియర్గా పేరెంట్ దగ్గర ఉందని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇంపాక్ట్ గురువుది క్లియర్గానే ఉంది. సెకండ్ది లిక్విడ్ క్యాష్ మేము లెక్క పెట్టినంత వరకు 50+ అయితే వచ్చింది. ఇట్లు కృష్ణకు వచ్చిన క్యాష్ అంతా కూడా పేరెంట్ దగ్గరే ఉంది సేఫ్గాను. అది మేము ఆల్రెడీ చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, జనాలు ఇచ్చిన డబ్బులు ఎవరి దగ్గర లేవు, పేరెంట్ దగ్గరే ఉన్నాయి. సో ఎటువంటి తప్పు ఫండ్ రైజ్లో జరగలేదు. ఒకవేళ తప్పే జరిగితే, జనాలు డబ్బులే తింటే ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ నెగిటివ్ చేస్తున్నారు. ఒక్కలైనా వెళ్ళి నవీన్ తప్పు చేశాడని కేసు ఎందుకు పెట్టడం లేదు, జనాల డబ్బులు తిన్నాడు అని ప్రూవ్ ఎందుకు చేయట్లేదు? ఎవరు చేయలేరు, ఎందుకంటే ఎటువంటి ప్రూఫ్స్ మీ దగ్గర లేవు. బాండ్ పేపర్ ఎందుకు తీసుకున్నాను, ఎప్పుడైతే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయో ఇంపాక్ట్ గురులో అవి రిష్ కుమార్కి ఇస్తాము. అదే కాకుండా మా సొంత ఇల్లు, మా సొంత భూమి అమ్ముకోకుండా ఇంజక్షన్ చేపిస్తున్నందుకు ఒక ల్యాండ్ అమ్మి ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ నేను చేపిస్తానని మాట ఇచ్చారు అతను. దానికోసం బాండ్లో ఉంది తప్ప నాకు డబ్బులు ఇలాగ ఇచ్చారు, పెయిడ్ ప్రమోషన్స్ చేయాలి అవన్నీ కాదండి. ఈ పెయిడ్ ప్రమోషన్స్ అనేవి ఫేక్ మాటలు. ఇనీషియల్గా మనకి ఒక పేమెంట్ చేశారు పేరెంట్, ఏది ఆన్లైన్లో 16 lakhs. అది దేనికి చేశారు? ఒక పాప వీడియో చూపిస్తాను చూడండి. సో ఆ పాపను చూశారు కదా, పాపకి అర్జెంటుగా మనం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఎప్పుడు ఈ కృష్ణా విషయంలోకి రాకముందే నేను వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేశాను. మీరు అనుకోవచ్చు ఈ కేసు అయ్యింది కదా, ఇప్పుడు అందరూ ఇది అంటున్నారు కదా డబ్బుల కోసం, అందుకే మళ్ళీ క్రియేట్ చేస్తున్నాడని మీరు అనుకోవచ్చు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ వీడియో పెడితే దాని కింద కామెంట్ కూడా చేశాను. ఆ కామెంట్ పెడతాను చూడండి, లేదా ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళి ఆ పర్సన్ని కనుక్కోండి. నవీన్ మీకు ఎప్పుడు మాట ఇచ్చాడు, మీకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తాను అన్నాడా లేదా అని కనుక్కోండి. నేను మాట ఇచ్చాను అక్కడ. ఆ మాట ప్రకారం పేరెంట్కి చెప్పాను, మీ ఇంజెక్షన్ సవ్యంగా జరిగిపోతే మన రిషికి ఇవ్వడంతో పాటు మీకున్న ఆస్తిలో ఒక ల్యాండ్ అమ్మి కృష్ణా పేరు మీద మీరు ఈ హార్ట్ సర్జరీ అనేది చేయించాలి అని నేను మాట తీసుకున్నాను. ఆ మాట కోసం ఉన్న బాండ్ అది. ఆ బాండ్ కూడా వాళ్ళ బావగారు పేరు మీద తీసుకున్న బాండ్. వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో సంతకాలు కూడా నేను తీసుకోలేదు. మీ నుండి నేను ఒక 2-3 మంచి పనులు చేపిద్దామని చేసే ప్రయత్నాన్ని ఈరోజు డబ్బులు తీసుకున్నాడు, పెయిడ్ ప్రమోషన్స్ చేయించారని నన్ను బ్యాడ్ చేస్తున్నారు. నన్ను బ్యాడ్ చేయడమే కాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని పనులు చేసి ఉంటాను, ఎన్ని సర్వీసులు చేసి ఉంటాను, ఒక్క దగ్గర రిమార్క్ లేదు. అలాంటిది ఈ ఎస్ఎంఏ కేసులో ఎందుకు ఎన్ని రిమార్కులు? ఎస్ఎంఏ స్కీమ్ అడిగినందుక, లేదా ఎస్ఎంఏ పేషెంట్స్కి అన్ని కోట్లు తీసుకొస్తున్నందుక? ఈరోజు కృష్ణాబాబు బ్రతికాడంటే దానికి కారణం మీరే అని చెప్పి కుటుంబం అంతా చెప్తుంది. ఫస్ట్ డే మీకు అలా లేదు మా మొహాల్లో. అవునండి, అవును. బట్ మీరు మాకు మాట ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకుని అదే నేను ఇచ్చిన మాట తీరిపోయింది. కానీ పేరెంట్ ఈరోజు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ప్రమోషన్స్కి, లేదంటే ఇంకేదో తీసుకున్నాడు అని చెప్పేసి 50 లక్షల రూపాయల కోసం నా మీద ఫాల్స్ ఎలిగేషన్ అయితే వేస్తున్నారు. అది నిజమైతే కేసు వేయచ్చు కదా. నేనేం చెప్తున్నాను, స్టార్టింగ్లో పేరెంట్ వేరే హార్ట్ పేషెంట్ కోసం వేసిన డబ్బులు అది నా అకౌంట్కి వేసారా? పోనీ నా అకౌంట్కి వేసారా చెప్పండి. సో పేరెంట్ది అయితే ఏం తప్పలేదని చెప్తున్నాను కదా. కానీ పేరెంట్ ఎవరో చెప్పారని నా మీద ఫాల్స్ ఎలిగేషన్ వేయడం కూడా తప్పే. అటువంటి తప్పు మీరు చేయడం చాలా తప్పు. ఇప్పుడు మీరేం చేయాలి? సరే, ఫాల్స్ ఎలిగేషన్ నా మీద వేసారు 50 లక్షల రూపాయలు, ఎందుకని మీరు కేసు పెట్టడం లేదు? ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. అప్పులు ఉన్నాయని ఇచ్చాను, లేదా పెయిడ్ ప్రమోషన్స్ కోసం ఇచ్చాను, ఆ మనీని సాయి అనే అబ్బాయిని మెయింటైన్ చేయడానికి ఇచ్చాను. అవన్నీ ఎందుకు? ఆ ఫాల్స్ ఎలిగేషన్స్ ఎందుకు? మీరు కేసు పెట్టలేరు. ఎందుకంటే జనాల డబ్బులు నేను రూపాయి కూడా తీసుకోలేదు. మీరు అంతా ఆపుదామని ప్రయత్నం చేసినా 100 లిటిల్ హార్ట్స్ హెల్పింగ్ ప్రోగ్రామ్ అనేది నేను కంప్లీట్ చేసి చూపిస్తాను వితౌట్ ఎనీ ఫండ్ రైజ్. అలాంటిది మీరు నన్ను ఆపుదామని ట్రై చేస్తున్నారు. కృష్ణాల్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో నవీన్ ఎటువంటి తప్పు చేయలేదు. మా స్వార్థం కోసం, మా బాబు ప్రాణం కోసం చేసిన దానిలో నవీన్ బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదు అని మీరు చెప్పాలి. మీ బాబు ప్రాణం కోసం నన్ను నెగిటివ్ చేస్తే
రేపు పొద్దున్న నేను చేసే 100 లిటిల్ హార్ట్స్ ప్రోగ్రామ్ ఆగిపోద్ది. అది ఆగిందంటే నీ ఒక్క కొడుకు ప్రాణం కోసం 100 ప్రాణాలు నువ్వు తీసినట్టే. లేదా కేసు పెట్టు, అంతే తప్ప ఇలాగ నెగిటివ్ వీడియోస్ చేసి లేదా ఎక్కడ పడితే అక్కడ లైవ్ డిబేట్ పెట్టడం, ఆ లైవ్కి రా, లేదంటే ఒక ప్రెస్ మీట్ పెడతాం ప్రెస్ మీట్కి రా. ఎవరండి మీరంతా? నాకు అర్థం కాదు. కేసు పెట్టొచ్చు కదా, కేసు పెట్టి జనాల డబ్బులు తిన్నాడని ప్రూవ్ చేయొచ్చు కదా. జనాలందరికీ ఒకటే చెప్తున్నాను, లేదా నన్ను లైక్ చేసే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, నిజంగా నవీన్ తప్పు చేసుంటే ఒక కేసు పెట్టండి, కేసు పెట్టి తప్పు చేస్తుంటే ప్రూవ్ చేయండి, ఆ రోజు వీడియోస్ చేయండి, అదే చెప్పండి ప్రతి ఒక్కరికి. అంతే తప్ప మీరు వీడియోస్ చేసి పేరెంట్ అది చెప్పాడు, పేరెంట్ చెప్పిందే నిజమంటే అది చాలా తప్పు. సరే పేరెంట్ చెప్పిందే నిజం అనుకుందాం, అలా అయితే పేరెంట్ చేసింది కూడా తప్పే అవుతుంది. ఎందుకు? ఈ ర్యాపిడో అనేది స్క్రిప్ట్ అనుకోండి, అంటే జనాల్ని మేము మోసం చేసామని చెప్తున్నారు మీరు, కానీ నేనేం చెప్తున్నాను, అది స్క్రిప్టే. అది దేనికి చేసాం? మణి అన్న అబ్బాయి కూడా మంచోడే, అది చేసింది స్క్రిప్టే. అది స్క్రిప్ట్ అయినా సరే అది చేసింది మేము మోసం కాదు, వీళ్ళ సమస్యని జనాల్లోకి తీసుకెళ్దామని చెప్పి చేసింది అది. కానీ జనాల్ని మోసం చేసి డబ్బులు తీసుకున్నాం అని చెప్పి పోర్ట్రే చేస్తున్నారు, దానికి పేరెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. పేరెంట్ చెప్తున్నాను, మీ బాబు సమస్యని జనాల్లోకి తీసుకెళ్ళింది మేము, ఆ ర్యాపిడో మనీ లేదా నేను ఆ స్క్రిప్ట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళాం, అంతే తప్ప జనాలు మేమేం మోసం చేయలేదు. ఆ క్యూఆర్ ఎవరిది? మీ బాబుది, మాది కాదు. అకౌంట్ డీటెయిల్స్ ఎవరో పెట్టాం, నీవు పెట్టాం, మావి కాదు. క్యాష్ అందరూ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? నీకు ఇచ్చారు, మాకు కాదు. ప్రతిదీ ప్రూఫ్ ఉంది. అవన్నీ వదిలేసి నవీన్ తప్పు చేశాడు, 50 లక్షలు తీసుకున్నాడు అంటే డైవర్ట్ అయిపోతున్నారు. పబ్లిక్ని డైవర్ట్ చేస్తున్నారు. అది చాలా తప్పు. అది డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయిపోరు పబ్లిక్. ఈరోజు ఒక నెగిటివ్ కామెంట్స్ కొన్ని వస్తున్నాయి, స్టిల్ నేను పట్టించుకోను. నాకు రేపో ఎల్లుండో హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడ ఒక హార్ట్ సర్జరీ చేపిస్తున్నాను. ఒక పక్క హార్ట్ సర్జరీ సిచ్యువేషన్లో నేనుంటే స్పాన్సర్స్తో మాట్లాడుకొని మీరంతా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ నెగిటివిటీ వల్ల ఆ హార్ట్ సర్జరీకి స్పాన్సర్ ఇది నిజమో అబద్ధమో అని చెప్పి డబ్బులు ఇవ్వకపోతే ఆ ప్రాణం పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దానికి బాధ్యత మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. వాయిస్ ఆఫ్ విజయనగరం నీకు నిజంగా చెప్తున్నాను, మీరు కానీ కేసు పెట్టి ప్రూవ్ చేయండి జనాలు డబ్బులు తిన్నానని, ఆ రోజు మాట్లాడండి. లేదా ఎలా వీడియోలే చేస్తాను అంటే జనాలు నమ్మరు, ఓకేనా? జనాలకి అన్నీ తెలుసు, ఏదో నేను తప్పు చేసినానో వీడియో కాల్స్ ఆడియో కాల్స్ అవన్నీ నమ్మరు. నేనైతే ఎటువంటి తప్పు చేయలేదు, నేను తప్పు చేసి ఉంటే కేసు పెట్టి ప్రూవ్ చేయండి.